told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారండి? నేనైతే బాగున్నాను. నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై కొద్ది గ్రేవీ తోటి చేస్తున్నానండి. ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కోసం. ఉల్లిపాయలు అయితే 3 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ కూడా మిక్సీ చేసుకున్నానండి. కొత్తిమీర చిన్న చిన్న కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదిగో చికెన్ ఏమో 3 పావు అండి, కేజీలో పావు తక్కువ. ఆయిల్ వేసుకున్నానండి, 4 స్పూన్స్ పడుతుంది. చికెన్ ఫ్రై కదా, కర్రీకి అయితే 2 to 3 సరిపోతుంది. కొద్ది కవర్లో ఉంటే నేను వేసేసాను. 4 స్పూన్స్ పడుతుందండి, చిన్న ఆయిల్లో వేసే స్పూన్ తోటి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చెప్పాను కదా ఇందాక, 3 పెద్ద వేసుకున్నాను ఉల్లిపాయలు, మీడియం సైజ్వి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. కొద్ది కరివేపాకు కూడా ఎక్కువనే వేసుకోవాలి, కడిగింది. బాగా వేసుకొని కలపాలండి, బాగా వేగనివ్వాలి. నేనేంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగుతాయని చెప్పేసి హైలో పెట్టి చేశానండి, లేకపోతే సిమ్లో పెడితే కొద్దిగా టైం పడుతుంది. పసుపు వేసుకోవాలి, చిటికెడు వేసుకున్నాను, అంటే ఒక చిన్న టీ స్పూన్ తోటి హాఫ్ పడుతుంది. పసుపు ఎక్కువ తింటే హెల్త్కి చాలా మంచిదండి, హార్ట్కి చాలా మంచిది. సో పసుపు ఎక్కువ తినాలి. బాగా కలుపుకోవాలండి వేగడానికి. వేగనిచ్చి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకోవాలండి. నేను రికార్డ్ అయింది అనుకున్నానండి, వీడియో లాంగ్ అయిపోతుందని మధ్యలో ఆపేసాను కదా. రికార్డ్ అయింది అనుకున్నాను, అది స్లిప్. వేగుతున్న ఉల్లిపాయ దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ వేసుకున్నాను కదా, అది వేసుకున్నాక అట్లా అవుతుంది. అది పచ్చి వాసన పోయిందాకా వేగనివ్వాలండి. ఆనియన్స్ వేసాక కొద్దిసేపు వేగనివ్వాలి, గ్యాప్ ఇచ్చి మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేగనివ్వాలి. పచ్చి వాసన పోయిందాకా కలుపుతూ ఉండాలండి, కొద్దిగా సిమ్లో పెట్టుకొని. అప్పుడు కూర వండినాక స్మెల్ రాదు, పచ్చివాసన రాదు. సో చికెన్ వేసుకున్నామండి, కడిగిన చికెన్ ఫ్రెష్గా ఉంది కదా, చికెన్ వేసుకున్నాము. చికెన్ కూడా బాగా కలుపుకోవాలండి, మొత్తం పైకి కిందికి కలుపుకోవాలి. ఫుల్గా కలుపుకొని అది కొద్దిగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చాం కదా, ఇంకా కొద్దిగా ఉడకనివ్వాలి. ఈలోపు 2 మీడియం సైజ్ టమాటాలు అండి కట్ చేసుకోవాలి. కడిగి కట్ చేసుకొని అందులో వేసుకున్నానండి. వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి అంటారు కదా, కలుపుకోవాలి బాగా. ఫ్రైలు ఇవన్నీ ఎందుకు వేస్తారు అంటారు కదా, కొంతమంది వేసుకోవచ్చు, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది వేసుకోకుండా చేసుకుంటారు. సో ఇది వేసుకుంటే ఏంటంటే గ్రేవీగా ఉంటుంది, గ్రేవీగా వస్తుంది. అందుకు ఉల్లిపాయ టమాటాలు వేసుకున్నాను.
చాలా సూపర్గా ఉంది. ఒకసారి టేస్ట్ అయితే చూడండి, ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది టమాటాలు కూడా బాగా ఇది అవ్వాలి కదా, ఉడకాలి కదా. ఈలోపు ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు ఒక 1.5 స్పూన్ పడుతుంది, చిన్న స్పూన్ తోటి అది ఉప్పు వేసుకున్నాము. ఆల్రెడీ చికెన్లో ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది కదండి, కడుక్కున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది. బాగా కలియబెట్టుకోవాలండి, కలుపుకోవాలండి బాగా. వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాంతో నీళ్ళు, చికెన్ నీళ్ళతోటే చికెన్ ఉడికిపోతుంటుంది. మనం ఇంకా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయనక్కర్లేదు. మీరు చూస్తూ ఉంటారు కదా, ఆల్రెడీ అస్సలు నీళ్ళు వేయకుండా చేశానండి. అది అదంతా వాటరే, బాగా ఉడుకుతుంది. అది ధనియాల పొడి అండి, ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకున్నాను. కసూరి మేతి అండి, అది వేసుకోవాలి. అది కూడా కెమెరా కనిపించాలని చూస్తున్నాను. కసూరి మేతి కూడా వేసుకోవాలండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సేమ్ ఇది డ్రై ఆకులు మాత్రమే, అది ఎటువంటి ప్రాబ్లం లేదు. టేస్ట్ కోసం నేను వేసుకుంటానండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా కావాలని వేసాను. వేసి ఇప్పుడు బాగా కలపాలండి. అవన్నీ వేసాం కదండి, కలుపుకోవాలి బాగా, పైకి కిందికి ముక్కకు పట్టేటట్టుగా. ఇంకా గరం మసాలా ఏమి వేయనండి నేను. ఇందాక కొత్తిమీర వేసుకోలేదు కదా, పుదీనా కొత్తిమీర అండి, కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. చివర్లో కొత్తిమీర వేసుకుంటారు, కానీ ఇందులో కొత్తిమీర బదులు కరివేపాకు వేసుకుంటాను చివర్లో. అందుకే ముందుగానే కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం కదా, కలుపుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుకుంటున్నానండి నేను, కొద్దిగా మీడియం సైజులో పెట్టి. కారం వేసుకున్నాను. కారం ఒక 3 స్పూన్స్ పట్టిందండి మాకు, తినిపావు కదా. కొద్దిగా కావాలనుకున్నప్పుడు ఇంకెక్కువ తినేవాళ్ళు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. చాలా స్పైసీగా బాగుంది కదా చూడడానికి. నోరు ఊరిచ్చేస్తుంది కదా. చివరిలో కరివేపాకు వేసుకున్నామండి. కారం ఇంకా కావాలనుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు కారం సరిపోయిందా లేదో ఒకసారి చూడండి, సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కరివేపాకు చివర్లో వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకు చివర్లో మళ్ళీ వేసుకున్నాను కరివేపాకు. అలాగే తిప్పుతూ ఉండండి, కొద్దిగా సిమ్లో పెట్టండి, ఎందుకంటే అడగనుకుంటకుండా దగ్గరుండి చూసుకుంటున్నాను కాబట్టి. ఒక 1/2 అవర్ పడుతుందండి ఇది. మ్యాక్సిమం హైలో పెట్టి చేస్తే 1/2 అవర్లో అయిపోతుంది. ఉడికిందా లేదా ముక్క చూడండి, ఉడికితే ఆపేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఉంచాలండి. దగ్గర ఉండి తిప్పుకుంటున్నాను కదా, అందుకే ఇంకా ఉడకలేదని నేను ఉంచానండి. ఆయిల్ అంతా పైకి తేలాలి, పైకి తేలితే మ్యాక్సిమం బాగుంటుంది. చూడగానే బాగుంది కదా. నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రై విత్ గ్రేవీ మీకోసం. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please stay tuned to my channel. This is Sunita Laddu. Thank you friends. Bye bye. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess
Guess you're trying to stay strong and fake a smile and